మిత్రులారా, మనం ఇప్పుడు ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర్లోని ఎంపీటీ టెంపుల్ యూ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాము. ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక ధార్మిక ప్రదేశాన్ని చూడబోతున్నాము. మహాతత్వవేత్త, ఆధ్యాత్మిక యోగి, వేదాంత దార్శనికుడు, అద్వైత తత్వ ప్రవక్త శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించిన పవిత్ర స్థలం శ్రీ ఓంకారేశ్వరం. మహాశివుడు నర్మదా నది తీరంలో మాందాత దీపంపై ఓంకార జ్యోతిర్లింగ స్వరూపుడుగా కొలువై ఉన్న ప్రదేశం. మాందాత పర్వతంపై ఆదిశంకరాచార్య 108 అడుగుల కాంస్య విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ ప్రదేశాన్ని స్టాచ్యూ ఆఫ్ వండర్స్ అంటున్నారు. ఆ పవిత్ర ప్రదేశ విశేషాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మాందాత పర్వతంపై ఓంకారేశ్వర జ్యోతిర్లింగమే కాకుండా ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయ విశేషాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. ఓంకారేశ్వరం నుండి ఆదిశంకరాచార్య వారి ఏకతా స్తూపం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటోలు, కార్లు అవైలబుల్గా ఉంటాయి. మనం మాట్లాడుకొని దర్శనం చేసుకొని ఒక 1 అవర్లో తిరిగి మనం ఇక్కడ రాగవచ్చు. మేము ఆటో మాట్లాడుకొని ఆదిశంకరాచార్య 108 అడుగుల కాంస్య విగ్రహం చూస్తానికి బయలుదేరాము. చాలా అద్భుతమైన ఘాట్ రోడ్డు, ప్రకృతి దృశ్యాలు. మన ప్రయాణం ఘాట్ రోడ్లో మాందాత ద్వీపం అంటే ఓంకారేశ్వర పర్వతం శిఖరాగ్రానికి మనం వెళ్తున్నాము. అలా లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొన్ని ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ కొండపైన 108 అడుగుల ఆదిశంకరాచార్య వారి కాంస్య విగ్రహమే కాకుండా చాలా పురాతనమైన గౌరీ సోమనాథ్ దేవాలయం, నర్మదామాత దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, ఇలా ఎన్నో పురాతన అద్భుత దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా మనం దర్శనం చేసుకుందాము. ఇలాంటి వీడియో తెలుగులో ఎవరు చేయలేదు. మాందాత పర్వతంపై 108 అడుగుల ఆదిశంకరాచార్య వారి స్టాచ్యూ ఇదే మొట్టమొదటి వీడియో. మీరు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు. చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక దేవాలయాలు ఉన్నాయి కొండపైన. ఈ ఘాట్ రోడ్ చూడండి అంత అద్భుతంగా ఉందో. వంపులు తిరిగే ఘాట్ రోడ్ మార్గం, సని ప్రకృతి, మెలికలు తిరుగుతూ సొగసుగా ప్రవహిస్తున్న నర్మదా నది ప్రవాహం. చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది ప్రయాణం. మాందాత పర్వతం ఘాట్ రోడ్ దిగి నర్మదా నది ఒడ్డున మనం ప్రయాణిస్తున్నాము. కొత్తగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది నర్మదా నది పైన. నర్మదా నదిని దాటుతున్నాం చూడండి. మా నది అలా ప్రవహిస్తుందో. నర్మదా నది దాటి మనం ఓంకార పర్వతం మీదకి ప్రవేశించాము. ఓంకార పర్వతంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీ ఆదిశంకరాచార్య స్టాట్యూ ఆఫ్ వన్నెస్ ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్ట్ ఉద్దేశం సనాతన ధర్మాన్ని, అద్వైత వేదాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం. ఈ ప్రాజెక్టును 2140 కోట్లతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆవిష్కరించారు. చక్కటి రోడ్ల వెంబటి లైటింగు, గ్రీనరీ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులో భాగమే. ఈ ఓంకార పర్వతంపై ఉన్న ఈ ఘాట్ రోడ్ నిర్మాణం.
ఓంకారేశ్వర పర్వత శిఖరాగ్రం చేరుకున్నాము. మనకి కుడివైపున ఆదిశంకరాచార్య 108 అడుగుల కాంస్య విగ్రహం ఉంటుంది. ఎడమవైపున అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. ముందుగా మనం ఎడమవైపున ఉన్న పురాతన ఆలయాలను దర్శించుకుందాము. ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే మనకి ఎదురుగా నిలువెత్తున కూర్చుని ఉన్న భంగిమలో ఉన్న మహాశివుని విగ్రహం దర్శనమిస్తుంది. ఇది ఒక మందిరం పైన నిర్మించారు. మహాశివుని విగ్రహం. స్వామివారు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో చూడండి. స్వామివారి ఆలయ ప్రాకారం వెలుపల వైపున గోడలపై ముగ్ధ మనోహరంగా, ఎడమవైపున నవదుర్గలు, కుడివైపున సప్తమాతృకుల విగ్రహాలను ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దారు. చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ కూడా. లోపల ప్రవేశించగానే మనకి ఎదురుగా మహాశివుడు, కానీ పార్వతీ అమ్మవారు దర్శనమిస్తారు. స్వామివారికి కుడివైపున నాయకుడు, ఎడమవైపున సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. స్వామివారికి ఆలయానికి ఎదురుగా శ్రీ రాజరాజేశ్వరి మందిరం ఉంటుంది. మందిరం లోపల ప్రవేశించగానే మనకి ఎదురుగా మహాగణపతి దర్శనమిస్తారు. స్వామివారికి కుడివైపున నర్మదామాత మందిరం ఉంది. నర్మదామాత దర్శించుకున్న ఆలయం లోపల ప్రవేశించగానే ఎదురుగా శ్రీచక్రం, వైపున సీతారామచంద్రమూర్తులు, ఎదురుగా శ్రీ రాజరాజేశ్వరి ఆలయం అమ్మవారి విగ్రహం, కుడివైపున శ్రీ దత్తాత్రేయ విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. ఈ మందిర దర్శనం తర్వాత వెలుపలికి రాగానే ఈ ఆలయానికి పక్కనే శయన హనుమాన్ మందిరం ఉంది. చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు. హనుమంతుడు పడుకొని కనే గద స్వామివారి శయన రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. చూడండి, చాలా అద్భుతమైన ఆలయం, చాలా పురాతనమైందని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకి పక్కనే చాలా పురాతనమైన ఓంకారేశ్వర గౌరీ సోమనాథ మందిరం ఉంది. చాలా పురాతనమైన ఆలయం, 11వ శతాబ్దానికి చెందినది. పురావస్తు శాఖ అధీనంలో ఉన్నది. పరమార్ రాజు కాలంలో నిర్మాణం జరిగింది. 3 అంతస్తుల ఖజారహో ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ నిర్మాణాన్ని మధ్యప్రదేశ్లోని అనేక దేవాలయ నిర్మాణ శైలి అయిన భూమిజా శైలిలో నిర్మించారు. ఆలయానికి ఎదురుగా నల్లని గ్రానైట్తో నిర్మించిన మహానంది కనిపిస్తుంది. నందీశ్వరుడు చూడండి, నందీశ్వరునికి ఎదురుగా ఆలయం అద్భుతమైన శిల్పకళతో అలరారుతున్నది. గోడలపై చూడండి ఎంత అద్భుతమైన శిల్ప సంపద కనిపిస్తుందో. ఆలయంలో మహాశివుడు 6 అడుగులు ఎత్తు ఉన్న నల్లని గ్రానైట్ రూపంలో లింగ దర్శనం ఉంటుంది మనకి. లింగం వెనుక శ్రీ పార్వతీ అమ్మవారు. గౌరీ కేదార్నాథ మందిర దర్శనం తర్వాత మనం శ్రీ ఆదిశంకరాచార్య స్టాట్యూ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఉన్న శ్రీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ వన్నెస్ అని, ఏకాత్మత విగ్రహం అని పిలుస్తారు. స్వామివారి విగ్రహం ఎత్తు 108 అడుగులు. స్వరూపం వచ్చి ఆదిశంకరాచార్య వారు 12 వయసులో ఉన్న బాలుడుగా ఉన్న రూపం. ఆయన జ్ఞాన సముపార్జన కోసం ఓంకారేశ్వరం వచ్చినప్పుడు బాలుడుగా ఉన్నారని అందుకే ఆ రూపాన్ని ఎంచుకున్నారు.
54 అడుగుల ఎత్తు పీఠంపై వికసించిన కమలంలో స్వామివారు బాలునుగా నిలబడి ఉన్న రూపాన్ని అష్టలోహాలతో నిర్మించారు. ఇక్కడే శ్రీ ఆదిశంకరాచార్యుల వారి స్తూపాన్ని నిర్మించడం గల కారణం కేరళలోని పూర్ణానది తీరంలో కలడియన్ అగ్రహారంలో నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన శ్రీ శివగురువు ఆర్యాంబ దంపతులకు భగవత్ ప్రసాదంగా సామాన్య శకం 788 సంవత్సరంలో జన్మించిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తన చిన్నతనంలోనే సన్యాస దీక్ష సేకరించి తరువాత గురువుని వెతుక్కుంటూ కాలినడుకున్న శ్రీ ఓంకారేశ్వరం చేరుకున్నారు. ఇక్కడ ఆయన తన గురువు శ్రీ గోవింద్ భగవత్పాదుల వారిని కలుసుకున్నారు. ఇక్కడే ఆయనకు దీక్ష లభించింది. అద్వైత వేదాంతాలపై పట్టు సాధించారు. అందుకే ఈ ప్రదేశాన్ని జ్ఞానభూమిగా పరిగణిస్తారు. ఈ ప్రాజెక్ట్ కేవలం విగ్రహానికి పరిమితం కాదు, దీనిని అద్వైత లోక్ అని పిలుస్తారు. ఆదిశంకరాచార్య వారి జీవిత చరిత్రను, అద్వైత తత్వాన్ని వివరించే శంకర మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆచార్య శంకర్ అంతర్జాతీయ అద్వైత వేదాంత సంస్థ నిర్వహిస్తున్నారు. ఇక్కడ వేదాంతంపై పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతాయి. 36 ఎకరాల్లో అద్వైత వనాన్ని నిర్మిస్తున్నారు. కళా మరియు సాంస్కృతిక కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతికి ప్రతిబింబించే కేంద్రంగా విరాజిల్లుతుంది. ఈ ఆదిశంకరాచార్య వారు ప్రతిపాదించిన అద్వైతము అంటే, సంస్కృతంలో అద్వైతము అంటే ద్వైతము అంటే రెండు, అంటే కాదు. అద్వైతము అంటే రెండు కాదు, ఒకటి అని అర్థం. సృష్టికర్త సృష్టి వేరు కాదు అంటే పరమాత్మ జీవాత్మ వేరు కాదు, ఒకటే అని. మనం దేవుడు మనకంటే వేరుగా ఎక్కడో ఆకాశంలో ఉన్నాడని అనుకుంటాం. అద్వైత ప్రకారం దేవుడు నీలోనే ఉన్నాడు, ఈ రూపంలోనే ఉన్నాడు. ప్రతి జీవులోనూ ఉన్న చైతన్యం అంటే ఆత్మే ఆ పరబ్రహ్మ స్వరూపం. ఈ ఆదిశంకరాచార్యులు బోధించే అద్వైతం, భగవంతుడు మాత్రమే సత్యం, ఈ జగత్తు, ఈ కనిపించే భౌతిక సుఖాలు అన్నీ కూడా తాత్కాలికం, అవి నిజంలా కనిపించినా శాశ్వతం కాదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యో జీవో బ్రహ్మైవ నాపరహ. మన శరీరం, మనస్సు, బుద్ధి అనేవి పైకి కనిపించే పొరలు మాత్రమే. వాటి లోపల ఉన్న ఆత్మ స్వచ్ఛమైనది. ఆ ఆత్మే పరమాత్మ ఒక్కరే. మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుంటే మనమే అద్వైతాన్ని, దైవాన్ని తెలుసుకుంటాం. అదే మోక్షమని అద్వైతం చెబుతుంది. అద్వైతం మనిషికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నీవు అల్పుడివి కాదు, అనంతమైన శక్తి స్వరూపునివి అని గుర్తు చేస్తుంది. ఇక్కడ యజ్ఞాలు, యాగాలు, క్రతువులు నిర్వహిస్తున్నారు. జగద్గురువు, వేదాంతాచార్యుడు, అద్వైత బోధకుడు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మస్వరూపుడు అనే భావాన్ని మనసులో నిశ్చలంగా ఉంచుకొని శంకరాచార్యుల వారి కరుణామయ గురువుగా సన్యాస వేషధారణలు, దండం కమండలంతో మన హృదయంలో ప్రతిష్ఠించుకొని వారి చరణాలకు నమస్కరించుకుంటూ నిర్జ్ఞం జ్ఞానం చేస్తే మన అజ్ఞానం, అంధకారాలు తొలగిపోతాయి. జగద్గురు దర్శనం అనంతరం మేము తిరిగి ఎంపీటీ గెస్ట్ హౌస్ చేరుకున్నాము. ఎంపీటీ గెస్ట్ హౌస్ మధ్యప్రదేశ్ టూరిజం వారిచే నిర్వహించబడుతుంది. ఇక్కడ వారి స్టాల్లో ఉన్న నర్మదా బాణలింగాలను మేము కొన్నాము. మధ్యప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలైన మహేశ్వర్, చందేరి ఇక్కడ షాపులో లభిస్తాయి. ఇవన్నీ కూడా చేనేత వస్త్రాలు, బాణలింగాలు అమ్ముతున్నారు ఈ షాపులో. రాత్రిపూట శ్రీ ఆదిశంకరాచార్యుల వారి స్తూపం రంగురంగ దీపాల అలంకరణతో అలంత దూరం నుండి దేదీప్యమానంగా వెలిగిపోతుంది. చూడండి. మిత్రులారా, తర్వాత వీడియోలో ఓంకారేశ్వరం నుండి ఉజ్జయిని ఎలా వెళ్ళాలి, మధ్యలో ఏమేం ప్రదేశాలు ఉన్నాయి, ఆ విశేషాలను మీకు తెలియజేస్తాను. తప్పకుండా చూడండి.
మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.